సంక్షేమ రంగంపై మూడవ శ్వేతపత్రాన్ని సీఎం చంద్రబాబు విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. మళ్ళా పేదవాళ్ళకు అండగా ఉంటారు, కంటిన్యూ చేస్తానంటున్నాను. అట్లా కాకుండా నేను అన్నీ ఇచ్చేస్తాను చెప్పేసి ఇంట్లో పడుకొని రేపు ఎగ్గొట్టడం, లేకపోతే అన్నీ ఇస్తామని చెప్పి ఏది ఇవ్వలేనిటువంటి పరిస్థితికి రావడం, నేను ఏదో చెప్పానప్పుడు అయిపోయిందని, లేదు ఇస్తామని చెప్పి వ్యవస్థనే కొప్పుకోల్చడము. ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు మీకు? ఎంత స్వీట్గా మాట్లాడాడు ఆయన అప్పుడు. ఇప్పుడు ఏం చేశారు చెప్పండి? లీడర్స్ చెప్పడం వేరే, చేయడం వేరే. ఆయన అనుభవం ఉంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడికి అనుభవం కూడా లేదు. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కూడా చేయలేదు. అతనికి ఏమీ తెలియదు, ఎకానమీ తెలియదు, సోషియాలజీ తెలియదు, ఇలాంటి ఇంకోటి తెలియదు. నేను అన్నీ ఇచ్చేస్తానంటాడు. అన్నీ ఎట్లా ఇచ్చేస్తాడు? ఎప్పుడన్నా ఆర్థిక పరిస్థితులను స్టడీ చేసావా? సంపద సృష్టించాల అనుభవం ఉందా? ఏమీ లేకుండా నేను అన్నీ ఇస్తానంటున్నాడు. ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది నాయకులు వచ్చారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మళ్ళా అభివృద్ధిని బ్యాలెన్స్ చేసిన సందర్భాలు ఎక్కడ ఉన్నాయా? ఆ రోజు నేను హైదరాబాద్ అభివృద్ధి చేశాను. బైఫర్కేషన్ అప్పుడు 54% ఆదాయం, 42% పాపులేషన్కి. 42% పాపులేషన్కి వస్తే 54% వస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 9th ప్లేస్. 46% ఆదాయం ఉండే ఆంధ్రప్రదేశ్ 58% పాపులేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 4th ప్లేస్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ చేయడంలో మనం హైయెస్ట్, ఇంక్లూడింగ్ తెలంగాణ పర్సంటేజ్. బట్ బేస్ అయితే ఇంకా చాలా ఉంది మనకు వెనకాలన్నాం. ఎందుకు? అది లెగసీ, వారసత్వంగా వచ్చినటువంటి డిసడ్వాంటేజ్. ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం, బట్ విల్ క్రాస్. అందుకే బ్యాలెన్స్ చేస్తున్నాం, ఆదాయాన్ని అన్నీ కూడా బ్యాలెన్స్ చేసి ముందుకు తీసుకుపోతాం. సార్, ఇప్పుడు డెవలప్మెంట్ అనేది రాజకీయంగా ఎంత లబ్ధి ఇస్తుందో తెలియదు, కానీ సంక్షేమం అనేది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అంతిమంగా మీరు చేస్తున్న సంక్షేమ పథకాల నుంచి రాజకీయ లబ్ధి పొందే స్థాయి చర్చ జరుగుతుంది అనుకుంటున్నారా? ఏదైతే ఖర్చుకి, ఎందుకంటే సార్ ఇంకొకటి, ఎక్కువ టెక్నికల్గా వెళ్ళడం వల్ల టెక్నాలజీ స్థాయి కొంచెం ఎక్కువ అయిందనేటటువంటి ఒక అభిప్రాయం కూడా వస్తుంది కదా. సో పొలిటికల్ గెయిన్ అంతిమంగా ఏ రాజకీయ పార్టీకైనా ఏ ప్రభుత్వంకైనా కావాల్సింది పొలిటికల్ గెయిన్. అది సాధించే స్థాయి చర్చ గ్రామ స్థాయిలో లబ్ధిదారులు ఉందని అనుకుంటున్నారు. అంటే రెండు విషయాలు నాకు గుర్తుపెట్టుకోవాలి. మాటలు చెప్పడం, పనులు చేయకుండా పోవడం. పనులు చేయడం లాస్ట్ మైల్ ఫంక్షనరీకి, లాస్ట్ మైల్ వ్యక్తికి చేరిన తర్వాత సాటిస్ఫాక్షన్. ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు 4 ఏళ్లకు మనం అతను కంపేర్ చేసుకుంటే, ఇప్పటికి చూసుకుంటే ప్రతి ఒక్కడూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇది ఎట్లా వచ్చింది? ఏ ఊరికి పోయినా ఒకప్పుడు కట్టలుగా నాకు పిటిషన్లు వచ్చేటివి. నాకు పెన్షన్ రాలేదనో, ఇంకోటనో ఏ ఊరికి పోయినా ఒక కట్ట వచ్చేటివి. ఇప్పుడు మ్యాక్సిమం నా ఆరోగ్యం బాగాలేదు, నాకు 5 లక్షలు ఇస్తారా, 6 లక్షలు ఇస్తారా, ఇలాంటి తప్ప అసలు కాగితాలు కూడా తగ్గిపోయినాయి. వాట్ ఇట్ మీన్స్? దెర్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళు మీరు వస్తారు, అప్పుడు చూడండి. దేనికోసం వస్తున్నారు? రేషన్ కార్డు కోసం రావడంలా, పెన్షన్ కోసం రావడంలా, బీమా కోసం రావడంలా, నాకు ఇది డెలివరీ కాలేదు కాబట్టి ఇది చేయండి అని రావడంలా, రేపు రాబోయే ల్యాండ్ కోసం రావడంలా, రేపు రాబోయే ఇంటి కోసం కూడా రావడం. ఇంకా అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇల్లు కూడా కట్టేస్తున్నాం. ఇంక దేనికోసం వస్తాడు? సార్ నాకు ఆరోగ్యం బాగాలేదు, ఏమన్నా నాకేదో ఉద్యోగం, ఇంకా మంచి ఉద్యోగం. దట్ ఈస్ ది సినారియో. అందుకే మీరు ఈ థియరీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇది ఇతను చెప్పిన థియరీ 100% వర్తిస్తుంది. ఏదైతే ఒక్కొక్క వ్యక్తి ఎట్లా ఆలోచిస్తారంటే, ఫస్ట్ టైం ఇతను పేరు కూడా అబ్రహాం మాస్లో, మొట్టమొదటిసారిగా ప్రాథమిక అవసరాలు ఆలోచిస్తాడు. అది అవసరమే వ్యక్తిగత సామాజిక అవసరాలు ఆలోచిస్తాడు. అది అవసరమే రిలేషన్స్ ఆలోచిస్తాడు. అది అవుతానే ఏదో ఒకటి సాధించాలి సమాజంలో నేను కూడా ఆలోచిస్తాడు. ఫస్ట్ డే నువ్వు వచ్చేదే, నువ్వు అది కాదురా, బ్రహ్మాండంగా నువ్వు పోరాడాలి, ఈ దేశాన్ని బాగు చేయాలంటే పోవయా, నాకు భోజనం లేదు, నా కథే చూసేవాళ్ళు లేడు. దట్ ఈస్ ది డిఫరెన్స్. ఓసారి ఎమోషనల్ అప్సర్జ్ వస్తుంది, అది కూడా ఒక సెంటిమెంటల్ అప్సర్జ్ వస్తుంది, అది వేరే. కానీ జనరల్గా దిస్ ఈజ్ ది మూడ్ ఆఫ్ ది పీపుల్ గ్లోబల్. కాబట్టి నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎప్పుడైనా మీరందరూ జర్నలిజం, ఎప్పుడైనా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జరిగాయా?
నెవర్. అదే సార్, దాని నుంచి మీరు రాజకీయంగా పొందగలిగిన లబ్ధి పొందగలుగుతున్నారా లేదా, దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ప్రభుత్వంలో కూడా. లబ్ధి పొందుతున్నాం అంటే పథకాలు చేపట్టలేదని చెప్పట్లేదు మేము, దాని నుంచి మీరు గెయిన్ అవ్వగలుగుతున్నారా లేదా అంతిమంగా. నేనేమంటానంటే పథకం చేపట్టిన తర్వాత కడ నుండే వ్యక్తికి ఆ లాభం వచ్చినప్పుడు, అతను లాభం పొందినప్పుడు అతనికి ఆటోమేటిక్గా సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరుగుతుంది. ఒక్కొక్కసారి ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరిగినా కూడా కులమో మతమో ప్రాంతమో పార్టీనో అని ఆలోచిస్తే అది దుర్మార్గం అవుతుంది. వాట్ ఫార్ పాలిటిక్స్? పాలిటిక్స్ ఈజ్ ఓన్లీ టు ఎంపవర్ సిటిజన్స్. అది సోషల్ ఎంపవర్మెంట్ కావచ్చు, ఎకనామిక్ ఎంపవర్మెంట్ కావచ్చు, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కావచ్చు, ఏదైనా కానీ. అందుకే పాలిటిక్స్. అందుకని కులాన్ని ఉద్ధరిస్తారని కాదు, ఎవరు ఉద్ధరించిన వీళ్ళు. మతాన్ని ఉద్ధరిస్తారని కాదు, మతం మనకు ఒక నమ్మకం అంతే. వీళ్ళు వచ్చి ఉద్ధరించేది ఏముండదు రాజకీయాల్లో, ఇంకా రెచ్చగొడతారు తప్ప. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కులము మతము ప్రాంతం లేకుంటే ఇన్నేళ్ళని ఈ పార్టీకి వేసాను మళ్ళీ వేయాలి, నీకు ఏమి రాకుండా ఆ పార్టీకి ఎందుకు ఓటేయాలి? ఏమొచ్చింది నీకు? ఏ రాలా. లేదు ఏదో ఇచ్చేస్తాడని ఊహ, ఇచ్చింది వాస్తవం. ఇచ్చినప్పుడు ఉండే ఇది క్రెడిబిలిటీ. ఒక వ్యక్తికి క్రెడిబిలిటీ ఉండాలి. క్రెడిబిలిటీ ఎప్పుడు వస్తుంది? అది చేసినప్పుడు వస్తుంది. అది చేయకుండా నేను ఇచ్చేస్తానంటే ఊహించుకుంటూ ఊహాగానాల్లో పోతే కడాన ఊహాగానాల్లో మనం నివసించాల్సి వస్తుంది. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ కాషనింగ్. వీఆర్ ఇన్ క్రాస్ రోడ్స్. గాడి తప్పిన పరిపాలన ఎక్కడనో ఉన్నటువంటి దీన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అందరితో ధీమాగా నిలబడుకుంటామనే ధైర్యం తీసుకొచ్చాం. కేంద్రం నిర్లక్ష్యం చేసినా, రాజకీయ పార్టీలు సహకరించకపోయినా, పక్క రాష్ట్రాలు సహకరించకపోయినా, ఈరోజు తెలంగాణ ఒక్కరోజైనా సరే కూర్చొని ఈ సమస్యల పరిష్కారం చేద్దామని ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదు? అతనికి లాభం వచ్చింది. 60 సంవత్సరాలు అక్కడ కూర్చొని అన్నీ చేసిన తర్వాత విభజన కూడా అయిపోతే హ్యాపీగా ఉంటామని నేను ప్రయత్నం చేస్తే కాదు, అడ్డం పెడితేనే మనకు లాభం ఉంటుందని ఆయన ప్రయత్నం చేశాడు. ఇప్పుడు దానికి మన మీద ఎదురుదాడి చేస్తున్నాడు. నిన్న కూడా పోయి మాట్లాడాడు. ఏది ఒరిస్సాకి పోయి ఏం మాట్లాడాడు? పోలవరం గురించి మాట్లాడడం ఏంటంటే అక్కడ ఆయన వీళ్ళు సపోర్ట్ చేయడం. దిస్ ఇస్ వేర్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఇస్ నెగటివ్ పాలిటిక్స్. సో మాటలు అందుకే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దిస్ ఈజ్ వేర్ వైట్ పేపర్స్ నేను పబ్లిష్ చేసే ముఖ్యమైన ఉద్దేశం కామన్ మ్యాన్ కూడా అర్థం చేసుకోవాలి, వాస్తవ పరిస్థితులు అవగాహన చేసుకోవాలి. తాత్కాలికమైన ప్రలోభాల కోసమో తాత్కాలికమైన ప్రయోజనాల కోసం ఆశపడితే శాశ్వతంగా నష్టపోతాం. దిస్ ఈజ్ వేర్ ఐ వాంట్ టు అలర్ట్ ఎవ్రీబడి. రిపీట్గా పెడతాం, ఎవ్రీ 5 ఏళ్ళకి ఒకసారి పెడతాం, ఏం చేసా కూడా పెడతాం. పెట్టిన తర్వాత మళ్ళీ ముందు తీసుకోవాలి. దట్ ఈజ్ సస్టైనబుల్. నేనేమంటానంటే ఐఎమ్ ఇన్ ఓపెన్ మైండ్. నాకు ఇవన్నీ కూడా అయినాక మళ్ళీ మీకు ఎకానమీ కూడా పెడతాను, ఫైనాన్స్ కూడా పెడతా. ఇదంతా అయినాక ఫైనాన్షియల్ మొత్తం రాష్ట్రంలో ఎట్లా ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, ఎంత వచ్చింది, ఏమేం చేసాం, మీరేంటి వాట్ ఈజ్ సస్టైనబిలిటీ ఆఫ్ ఎకానమీ అండి. డెవలప్మెంట్ చేయాలి, ఇండస్ట్రీ రావాలి, సర్వీస్ సెక్టర్ రావాలి, అగ్రికల్చర్ డెవలప్ కావాలి, గ్రోత్ రేట్ రావాలి, ఇవన్నీ వచ్చి ఆదాయం రావాలి. మళ్ళా షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ మీడియం టర్మ్ బ్యాలెన్స్ చేయాలి. వెల్ఫేర్ డెవలప్మెంట్ రెండు బ్రిడ్జ్ చేయాలి. ఒకవేళ ఒక లెవెల్కి కాకుండా ఇంకొంచెం ఎక్కువైనా స్ట్రెచ్ చేయొచ్చు, కానీ మొండిగా నేను అది ఇస్తా ఇది ఇస్తానంటే అసలు ఏది ఇచ్చే పరిస్థితి ఉండదు కదా. దట్ ఈస్ వేర్ ఐ వాంట్ టు ఒక బాధ్యత కలిగిన పౌరులుగా తయారు చేయడానికి ఆలోచిస్తున్నాం. అందరి భవిష్యత్తు కోసం, వాళ్ళ భవిష్యత్తు అందరి భవిష్యత్తు అన్నీ వర్కౌట్ చేద్దాం. ఒక పెన్షనా, ఒక రేషనా, లేకపోతే ఒక ఇంకొకటి ఏమిస్తే వాళ్ళు ఇంకా ఆనందంగా ఉంటారు, ఏమిస్తే వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ఏమిస్తే పేదరికంలో ఉండే వాళ్ళకు ఒక హ్యాపీనెస్ వస్తుంది, వాళ్ళకు వెసులుబాటు వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, నాట్ వన్స్. అందుకే కూడా వాడు చెప్పాను, అప్పుల భారం పెరుగుతుంది,
ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి. ఒక్కొక్కసారి కొలాప్స్ అయిపోతాయి. ఇప్పుడు బిఎఫ్ఆర్ కంపెనీలు ఏంటి, ఇప్పుడు చాలా కంపెనీలు ఒక అతను కంపెనీలు పెట్టాడండి. ఒకప్పుడు పెట్టి $1 బిలియన్ అన్నాడు, $2 బిలియన్ అన్నాడు, $5 బిలియన్ అన్నాడు, అయింది. ఇప్పుడు ఆ కంపెనీ ఎక్కడ ఉందంటే ఆక్షన్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు కంపెనీ లేదు, ఈయన రోడ్డు మీద ఉన్నాడు. ఎన్ని కంపెనీలు లేవు మన దగ్గర? మరిగా మన ముందర పెట్టిన కంపెనీలు మన ముందరనే దివాలా తీసి మన ముందరనే క్లోజ్ చేసిన కంపెనీలు ఉన్నాయి కదా, రాష్ట్రాలు కూడా అంతే కదా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. రెండు బ్యాలెన్స్ చేసి తీసుకెళ్ళాలి.